హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ వీక్లో కొన్ని విషయాలు జరుగుతుంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. సంతోషం వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, బాధ వచ్చేస్తుంది. అలాంటి ఒక విషయం మళ్ళీ ఇవాళ కళ్యాణ్ ఫ్యామిలీ రాకతో జరిగింది. అదేంటో మీకు క్లారిటీగా చెప్తాను. అది చెప్పే ముందు ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాను, దానికి కామెంట్ చేయండి. అసలు కళ్యాణ్కి తనూజ అంటే ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ? ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు తన గురించి? తనకి జరగదని తెలుసు. బయటికి వెళ్ళినాక తనకన్నా 10 ఏళ్ళో 11 ఏళ్ళో పెద్దదని చెప్తున్నారు. బయట జరగదని తెలుసు. అయినా కూడా కళ్యాణ్ తన కోసం ఎందుకు అంత ఏడుస్తున్నాడు? నాకు అర్థం కావట్లేదు. ప్రేమ పుట్టింది, కానీ అది జరుగుతుందా? మళ్ళీ ఏడవటం తప్పించి, బాధ, ఆ పెయిన్ తప్పించి వాళ్ళిద్దరూ బయటకు వచ్చినాక ఇలానే ఉంటారా? లేకపోతే ఎవరికి వాళ్ళు అవుతారు అన్న మాట వింటేనే అంత కుమిలిపోతున్నాడు కళ్యాణ్. మరి బయటకు వచ్చినాక ఎలా ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. మీరేమంటారు ఫ్రెండ్స్? తను 5 వారాల తర్వాత వేరైపోతాం అన్న ఒక్క చిన్న మాటకే గంటన్నర కూర్చొని ఏడ్చాడు అంటే తనూజ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు. రియల్లీ తనూజని ప్రేమిస్తున్నాడు. అది చెప్పలేక తనూజకి కూడా ఆ విషయం తెలుసు, కానీ దాన్ని తను ఎంకరేజ్ చేయలేక ఇద్దరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారప్ప. చూసే వాళ్ళకి తెలుస్తుంది. పైగా నవ్వుతున్నారు కానీ వాళ్ళిద్దరూ, బట్ లోపల మాత్రం చాలా పెయిన్ అనిపిస్తుంది. ఇది మీకెలా తెలిసిందంటే లైవ్ చూస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అన్సీన్లో చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయాలు పట్టి మనకి తెలుస్తుంది. అదేంటంటే పూర్తిగా వివరాల్లోకి వచ్చే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. కళ్యాణ్ నిజంగా తనూజని ప్రేమిస్తున్నాడా, లేకపోతే అట్రాక్ట్ అవుతున్నాడా, లేకపోతే ఈ సీజన్ వరకే యాక్టింగ్ చేస్తున్నాడా? తనూజ తన్ని నిజంగా అందరు చెప్పుకున్నట్టుగా నిజంగా తన వైపు తిప్పుకుంటుందా సీజన్ కోసం? తనూజ నిజంగా నిజాయితీగా లేదా? ఇలాంటి వాటికి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రియల్గా జెన్యున్గా కామెంట్ చేయండి. ఇంకా విషయంలోకి వచ్చేస్తే టుడే లైవ్లో కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చిందట. మనకి లైవ్లో అసలు ఇలాంటి దరిద్రమైన లైవ్ నేను ఇంతవరకు చూడలేదండి బాబు. అసలు పోయినసారి సీజన్లో నేను వీడియోస్ చేయనప్పుడేమో లైవ్ అద్భుతంగా చూపించారు. కానీ ఈసారి లైవ్ అసలు ఎందుకు కట్ చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ కట్ చేస్తున్నాడో తెలియదు, అసలు ఏమీ అర్థం కావట్లేదు. తిక్క మక్కగా ఉంది. లైవ్ అంత దరిద్రంగా చూపిస్తున్నాడు. సరేనని ఇక కళ్యాణ్ మమ్మీ వస్తుంది, వచ్చేది కూడా చూపించాడు, అసలు వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఏడుస్తా అంటాడు. అక్కడ ఏడుస్తాడనమాట. తను వెళ్ళేటప్పుడు మనకి చూపిస్తారు లైవ్లో. అక్కడ అది కూడా లైవ్లో చూపించరు. అన్సీన్లో అక్కడ లైవ్లో ఏమో కొంచెం ఏడుస్తున్నట్టు చూపిస్తారు, అక్కడ ఓదారుస్తున్నట్టు చూపిస్తాడు, అంతే. ఇంకేం చూపించడు. ఇక అన్సీన్లో మాత్రం వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయినాక కళ్యాణ్ అక్కడ ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తాడు, లోపలికి తీసుకొస్తాడు. అప్పుడు కళ్యాణ్ తనుజ కలిసి లోపలికి వస్తారనమాట. లోపలికి వస్తే కళ్యాణ్ నుండి ఎందుకు ఇచ్చావు అమ్మకి అని అంటాడు. ఏంటి అంటే అదే ఎందుకు ఇచ్చావు అని అంటాడు. మరి ఏమి ఇచ్చిందో మనకి తెలియదు, క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా నేను మీకు చెప్పలేను ఆ క్లారిటీ ఏంటో. రేపు ఎపిసోడ్లో కానీ మనం చూడలేము తనుజ ఏమిచ్చిందో, వాళ్ళ అమ్మకి ఏమిచ్చిందో, తను దేని గురించి మాట్లాడుతున్నాడో మనకైతే క్లారిటీ లేదు. అందుకే నేనేం చెప్పలేకున్నాను. ఎందుకు ఇచ్చావు అని అంటాడు. అదే లేదు, మామూలుగా ఇచ్చాను అని అంటాడు. థ్యాంక్ యూ అంటాడు. ఎందుకు అంటే ఎందుకు నిన్ను కొట్టించినందుక అని అంటది. కాదు, నువ్వు నన్ను కొట్టినందుకు అని అంటాడు. అప్పుడు బాగుంటాడు మనిషి, చాలా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతుంటాడు తనుజతో. థ్యాంక్ యూ అంటే ఎందుకు, నిన్ను కొట్టించినందుక అని అంటే కాదు, నువ్వు నన్ను కొట్టినందుకు అని అంటాడు. అక్కడ కూర్చుంటాడు. తనుజ వాళ్ళ మమ్మీ, అదే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ చికెన్ బిర్యానీ అది తీసుకొస్తే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా అంటే పెట్టు అంటాడు. తర్వాత అక్కడికి వచ్చినాక కూర్చొని అడుగుతాడు. సరే అయితే మీ మమ్మీ నాకు చాలా ఇన్నోసెంట్‌గా కనిపించింది. చాలా అంటే చాలా ఇన్నోసెంట్, చాలా నచ్చింది నాకు అని చెప్తది తనుజ. అవును, మా అమ్మ చాలా ఇన్నోసెంటు. నాన్నొక్కటే ఆమె ప్రపంచం అంటే, అంటే అవును నాకనిపించింది. ఆమె మాట్లాడే తీరులో కానీ చాలా నిజాయితీ ఉంది అంటే, అవును డ్యాడీ వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా! తనకి డ్యాడీ ఒకటే తెలుసు అంటే అది నిజమైన ప్రేమ అంటే. బాధలో కూడా తనని అర్థం చేసుకొని, బాధ అయినా కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా వదలకుండా ఉండేదే ట్రూలీ జెన్యూన్ లవ్ అంటది. నేను కూడా ఆమె కొడుకుని కాబట్టి నాకు కూడా ఆ జెన్యూన్ లవ్ వచ్చింది అని అంటాడు. అక్కడ కూడా పిచ్చి దానికి అర్థం కాదేమో తనూజకి. తర్వాత అది నువ్వు కాదు చెప్పాల్సింది, నీకు కాబోయే భార్య చెప్పాలి ఫ్యూచర్‌లో అంటది. అంటే దానికుండి ఏదో గొణుకుతాడు. అక్కడ గొణికేది కూడా మనకు అర్థం కాదు. కళ్యాణ్ ఏం గొనుక్కుంటాడో తనుజతో మాట్లాడేటప్పుడు అదే తనుజతో చెప్తాడు. అనకుండా కొంచెం క్లియర్‌గా చెప్పు అని ఉంటది. తర్వాత వెళ్ళిపోతుంటది. సరే అయితే అని చెప్పి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నిజంగా నిన్ను చూస్తే చాలా ప్రౌడ్‌గా ఉంది నాకు అని అంటది కళ్యాణ్‌ని చూసి. అని వెనక మీద వీపు మీద తట్టేసి వెళ్ళిపోబోతుంటది. అప్పుడు కళ్యాణ్ నుండి నవ్వుతూ ఇంకేం మాటలు లేవా? ఏమన్నా మాటలు మిగిలిపోయినాయి, మాట్లాడాలి కదా అని అంటాడు. ఏంటి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా అని అడుగుతది తనుజ. అడుగుతుంటే అంటే సరేనని వచ్చి కూర్చొని ఏంటి చెప్పు అంటే ఎందుకు ఇచ్చావు మా మమ్మీకి అని అంటాడు. ఏంట్రా ఇవ్వాలనిపించింది ఇచ్చానంటే వై? మా అమ్మకి ఎందుకు? ఇంతమంది అమ్మలొచ్చారు కదా! మా అమ్మకి ఎందుకు ఇచ్చావు? అంటే అలా ఏం కాదు అని ఏదో చెప్పబోతుంటది.
ఎందుకంటే నువ్వు నన్ను స్పెషల్‌గా కొంచెం అంటే ఇంట్లో కొంచెం కేరింగ్‌గా అంటే మళ్ళీ వచ్చి అందరూ నన్ను కేరింగ్‌గా చూసుకుంటారు. బట్ ఇంత తక్కువ కాలంలో నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది నువ్వే కళ్యాణ్. అలాంటప్పుడు నాకు మీ అమ్మ కూడా ఎక్కువే కదా! అందుకని అని చెప్తాడు. అయినా ఎన్ని రోజులుంటది ఇది ఆహ్, ఇంకొక 5 వారాల్లో నీ నీ నువ్వు దారి నీది, నా దారి నాది అన్నట్టే అయిపోతుంది కదా! మన లైఫు. అంటది అక్కడికి లైవ్ కట్ చేసేసి అసలు భయంకరంగా ఏడుస్తుంటాడు. ఎవరు కళ్యాణ్. నాకు అప్పటిదాకా నవ్వుతా ఉన్నాడు కదా! తనతో మాట్లాడతా. ఇప్పటికిప్పుడు ఏమైంది కళ్యాణ్‌కి అనంటే, అప్పుడు తను అక్కడ కట్ చేసేస్తాడు. ఏదో మాట్లాడింది అక్కడ తనూజ. అంటే ఇంకా లైఫు మనది వేరు గదా! జీవితం. నీ జీవితం నీది, నా జీవితం నాది అన్నట్టుగా ఏమన్నా మాట్లాడిందా? ఏమన్నా చెప్పిందా? తను అసలు ఎంత ప్రేమించుంటే అంతగా ఏడుస్తాడో, చాలా సేపు అక్కడే కూర్చొని ఏడుస్తానే ఉంటాడు. చాలా సేపు చాలా మంది పిలిచినాక కళ్యాణ్ తనూజ కూడా ఇంకా లోపలికి రాదు. వెళ్ళిపోద్ది తను చూడకుండా. వెళ్ళిపోద్ది. ఇంక ఏడుస్తూనే కూర్చుంటాడు. అంతలోకి ఇమ్ము వచ్చి, ఇమ్ము ఏమనుకుంటాడంటే వాళ్ళ అమ్మ వచ్చి ఎళ్ళింది కదా! అందుకే ఏడుస్తున్నాడేమో అనుకోని ఇమ్ము "కళ్యాణ్ ఏడవకు మీ అమ్మ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితది. మీ అమ్మకి ఎంత ఆనందంగా ఆ గర్వం చూసావా కళ్ళలో ఎంత కనిపిస్తుందో, నువ్వు వేరే లైఫ్ అనుభవిస్తావు కళ్యాణ్" అని ఇమ్ము చెప్తుంటాడు. అవునన్నా, అవునా అంటే ఇంకా ఆ తీరులో ఎళ్ళిపోతాడనమాట. కానీ అక్కడ తను ఏడ్చింది వాళ్ళ అమ్మ కోసం కాదు. తనూజ కోసం. తనూజ ఏదో అనిందక్కడ. అనేసి వెళ్ళింది. తర్వాత ఇంకా అన్నం నైట్ పూట అన్నం తినేది చూపిస్తారు. అక్కడ కూర్చొని కళ్యాణ్, రీతు, తనూజ, కళ్యాణ్ కూర్చొని అన్నం తింటుంటారు. ఎవరు కళ్యాణ్ తెచ్చిన వాళ్ళ మమ్మీ తెచ్చిన బిర్యానీ తింటుంటారు. ఆ బిర్యానీ చిన్న బౌల్‌లో ఏసి నాకొద్దు ఎక్కువ కొంచెం ఇవ్వంటే కొంచెం ఇచ్చి వీళ్ళంతా బిర్యానీ తింటుంటారనమాట. కళ్యాణ్ బిర్యానీ తింటుంటే తనుజ అండి "రేయ్ నీ పెళ్లి చూడాలిరా, నీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావు కదా!" అంటది. అంటే ఒక చూపు ఇలా చూస్తాడు కళ్యాణ్ తన వైపు. చూసి అవును నిజంగానే అప్పుడు రీతు నవ్వుతూ ఉంటది. లేదురా నిజంగా నీ పెళ్ళికి పిలుస్తావు కదా! నేను నీ పెళ్లి చూడాలి అని అంటది. అప్పుడు అలాంటి విషయాలు ఏమి నువ్వు అనుకోబాకు. అవి కల్లో కూడా జరగవు అని అంటాడు కళ్యాణ్. అంటే ఎందుకు జరగవురా? జరుగుతాయి. ఎవ్వరు ఏమైనా నీకు నచ్చినా నచ్చకపోయినా ముందు అమ్మా, నాన్నకి నచ్చేలాగా ముందు మీ అమ్మా, నాన్నకి నచ్చే అమ్మాయిని తీసుకెళ్ళి చూపిచ్చు. అంటే అయిపోయిందా? అని అంటాడు సీరియస్‌గా. ఏంటి అంటే బిర్యానీ తినటం అయిపోయిందా? అంటాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? అని అడుగుతాడనమాట. అలా కాదు నిజంగా నీ పెళ్లి చూడాలని ఉందంటే నాకిక్కడ ఒకటే అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళిష్టం. తనూజకేంటంటే నేను వయసులో పెద్దదాన్ని. తనకి తను చిన్నోడు. తనకి ఆశలు పెడితే ఇంకా తను ఎక్కువ దానిలో ప్రేమలో ఇదైపోయి రేపు ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోతే తన లైఫ్ ఏమైపోతుందని తనూజ కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంది. అందుకే ఎక్కువగా ఇవ్వట్లేదు తనకి. ఆశలు కల్పించట్లేదు. ఇక కళ్యాణ్ అయితే ఏజ్‌తో సంబంధం ఏంది నా మనసుకి నచ్చింది అని దాన్ని ప్యూరిటీగా ప్రేమిస్తున్నాడబ్బా! నాకివాళ తెలిసింది. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా కాసేపు ఏడ్చి తనూజ మాట్లాడినాక నవ్వుతూ ఉన్నవాడు. ఆ మాట అనేసిపోయినాక తనూజ ఆ మాట అనిపోయినాక ఎంత ఏడిస్తే అంత ఏడ్చాడంటే ఒక మగవాడు అంత ప్యూర్‌గా ప్రేమిస్తున్నాడని అర్థం. రియల్లీ నిజంగా వీళ్ళిద్దరూ బయటకొచ్చి పెళ్లి చేసుకుంటే బావుండు అనిపిస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్? మీలో ఎంతమందికి అనిపిస్తుంది వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకోవాలని? తనూజ ఒప్పుకుంటే తనూజ అంత అదృష్టవంతురాలు ఇంకొకరుంటారనుకుంటా. కళ్యాణ్ అంత చూసుకుంటాడు. చాలా హానెస్టీ అబ్బాయి కదా! నిజాయితీ గల అబ్బాయి. కదా! చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాననుకుంటున్నారు గదా! ఏంటో వాళ్ళేమన్నా మీ చుట్టాలమ్మా అనుకుంటావేమో. అలా ఏం కాదు. మనసుకి నచ్చారు కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇలా జరిగింది. కళ్యాణ్